హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో అన్నీ వండి చేసుకునే టైం లేనప్పుడు లేదంటే ఓపిక లేనప్పుడు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. చాలా సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కట్ చేసుకుని వేసుకోవచ్చు. అవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి కొత్తిమీరను కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసేయాలి. ఇక్కడైతే నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని తీసుకోవాలి. ఇందులోకి అయితే కొద్దిగా కెచప్ వేసుకుంటున్నాను. ఈ కెచప్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కెచప్ వేసుకున్న తర్వాత కెచప్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్కి. ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న వెజ్ మిక్స్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీస్ మీద వెజ్ మిక్స్ అంతా పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే బటరు, నెయ్యి మీకు ఏది ఇష్టమైతే అది కొద్దిగా అప్లై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పెట్టుకునేసి 2 వైపులా బాగా కాల్చుకోవడమే. 4 సైడ్స్ బాగా అదుముతూ కాల్చుకున్నామంటే బాగా కాలుతుంది. అలా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా శాండ్విచ్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.